హాయ్ అండి అందరికీ. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీకోసం అయితే పొదరిల్లు సీరియల్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను. మీరు చేయవలసిందల్లా ఒక్కటే, నాకు చిన్న సపోర్ట్ లాగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి చాలు. ఈరోజు ఎపిసోడ్లోకి వచ్చేస్తే, ఇంకా పొలాలు చూడాలి అనిపిస్తుందని మహాలక్ష్మి చెప్పగానే అయితే చక్రి తీసుకొస్తాడు కదా. స్లిప్ అయిపోతే పడిపోబోతుంటే మహాలక్ష్మి చేపట్టుకొని మంచిగా కేర్ చేస్తాడు. వాళ్ళిద్దరూ ఐ టు ఐ కాంటాక్ట్ చేసుకొని మంచిగా చూసుకుంటారు. అయితే వీళ్ళు సరదాగా తిరిగిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత అయితే, మీకు దీని గురించి ముందు ఎపిసోడ్లోనే చూస్తాను, ఒకవేళ ముందు ఎపిసోడ్ ఎవరైనా చూడనట్లయితే చూడండి, అర్థమవుతుంది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పంతులు గారు అయితే చెప్తారు కదా, ఏమని అంటే, ఇంటి కోడలు నెరవేర్చవలసిన అన్ని పద్ధతులు అంటే, ఈ పూజ కార్యక్రమం ఏదైతుంది, ఈ మొక్కు ఏదైతే ఉందో ఇంటి కోడలిగా మహాలక్ష్మి చేయాలని చెప్తారు. మగవాళ్ళు చేయకూడదు, ఇంటి కోడలే చేయాలి. నిప్పులు గుండం పట్టుకొని గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయాలి. ఎండలో చెప్పులు లేకుండా ఇదంతా చేయాలి, చెప్పులు కూడా వేసుకోకుండా. ఇవన్నీ మీరు చేయలేరు, చెయ్యొద్దు అని చెప్పి పెద్ది, చక్రి, కన్నా, కేశవ, అలానే నారాయణ కూడా అంటారు. నీకు వద్దమ్మా, మనం పూజ చేయించుకున్నాం కదా, చాలు వెళ్ళిపోదాం, ఇవన్నీ నువ్వు చేయలేవు అని చెప్తారు. ఇంకా మహాలక్ష్మి నేను చేస్తాను అని అంటది. ఇంకా ఇవన్నీ ఉంటాయని చెప్పి నువ్వు చేయలేవు, అసలే అమ్మాయి సుకుమారంగా పెరిగింది, వద్దు అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ చెప్తారు. ఇంకా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత సేమ్ మళ్ళీ అలానే చెయ్యొద్దు అన్న చేస్తాను అని చెప్పిద్ది మహాలక్ష్మి. ఇంకా ఆ మాటలకి మాధవ అయితే పక్కకు తీసుకొచ్చి మహాలక్ష్మిని అడుగుతాడు, నువ్వు చక్రిని భర్తగా ఊహించుకుంటున్నావా, ఊహించుకోవట్లేదు, నువ్వు ఇంటి కోడలి అంగీకరిస్తున్నావా అని అడుగుతారు. పక్కకు తీసుకొచ్చి, నేను దేనికి అంగీకరించట్లేదు అని ఊహ అని చెప్తుంది. అంటే నోటితో సమాధానం చెప్పకుండా లేదు లేదు అంటుందన్నమాట. అయితే మళ్ళీ, ఇవన్నీ నీకెందుకమ్మా, ఇవన్నీ ఇంటి కోడలు చేయాల్సినవి, నువ్వేం చెయ్యొద్దు, నువ్వు వీటిలన్నిటికీ అంగీకరిస్తే నువ్వు మా కోసం పూజ చేస్తున్నావు అంటే అది మాకు సంతోషమే, కానీ నువ్వు ఇలా ఇష్టం ఉండి నా మీద గౌరవంతో నువ్వు ఇదంతా చేస్తానంటున్నావు, కానీ నువ్వు ఇలా చేసినా అది జరగదు అని అయితే పెద్ద చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా మహాలక్ష్మి చాలా ఆలోచిస్తూ ఉంటుంది. అయితే ఎందుకు అనవసరంగా పంతులు గారు ఇలా చెప్పారు, మహాలక్ష్మి మూడంతా పాడు చేశారు అని అనుకుంటూ ఉంటారు. అయితే ఈ లోపల శైలుకి తెలియకోకుండా వాళ్ళ అన్నయ్యతో అయితే మ్యారేజ్ జరిపించడానికైతే వాళ్ళ అమ్మ వాళ్ళు, అన్నయ్య వాళ్ళు అంతా ప్లాన్ వేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళమ్మ ఎంత చెప్పినా అయితే వినిపించుకోదు. వాళ్ళ అన్నయ్య ఫ్రెండ్ని తీసుకొస్తాడు, అంటే శైలు అన్నయ్య ఫ్రెండ్ని తీసుకొస్తాడు. తినేమో అన్నయ్య అన్నయ్య అని అంటూ ఉంటుంది. అన్నయ్య అని అయితే అనొద్దు అని చెప్తారు. ఇంకా ఆ టైంలోనే అన్నమాట, ఇంకా మహాలక్ష్మి దగ్గరకు అయితే వచ్చేస్తుంది ఈ ఎపిసోడ్. సో మహాలక్ష్మి ఏంటి అంటే, బయట నుంచొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. దాని వెనక నుంచి చక్రి ఇంకా పెద్ది అయితే అనవసరంగా చెప్పారు, అనవసరంగా చాలా ఆలోచించేస్తుంది మహాలక్ష్మి అని అలా అనుకుంటూ ఉంటారు. ఇంకా ఆ రోజు రానే వచ్చింది, మొక్కు తీర్చుకోవాల్సిన రోజు రానే వచ్చింది. అందరూ వెయిట్ చేస్తారనమాట రోడ్డు మీద. అప్పటికే గాయత్రి అంతకుముందు బొగ్గులు అది రగల్చడం అది చేస్తూ ఉంటుంది. ఇవన్నీ నీకెందుకు అని మాధవ వచ్చి అడుగుతాడు. తప్పదు, ఒకళ్ళ భార్యనయ్యాను, ఇలాంటివన్నీ ఇంకా అలవాటు చేసుకోవాలి, చెయ్యాలి, అమ్మ వేరే పని మీద వెళ్ళింది అని చెప్పి మాధవ అయితే చెప్తుంది. ఈ లోపల వచ్చి తిడుతూ ఉంటుంది అన్నమాట తాయారు. ఏంటి అంటుంది అని చెప్పి కేశవాను చక్రి వస్తారు. ఏమీ లేదులే, పదరా పదరా అని చెప్పి తీసుకెళ్ళిపోతాడు మాధవ అయితే. ఇంకా ఎలాగైనా పెళ్లి చేసేద్దాం శైలుకి అని చెప్పి వాళ్ళన్నీ గుడిలో ఏర్పాట్లన్నీ చేపించేస్తాడు. ఇంకా పెళ్లి కొడుకు వచ్చే టైం కూడా అయిపోయింది, ఇంకా రాలేదేంటి అని చూసుకుంటూ ఉంటాడు శైలు అన్నయ్య అయితే. ఈ లోపల కారులో రానే వస్తాడు. అబ్బా అచ్చం చాలా బాగున్నావు అని తీసుకొస్తారనమాట. అయితే మహాలక్ష్మి కాదు, శైలుని తీసుకురావడం చాలా కష్టం అయింది. చీర కట్టుకోమంటే చీర కట్టుకోని అంటుంది. ఇప్పుడు ఎందుకు చీర కట్టుకోవడం, డ్రెస్ వేస్తే సాంప్రదాయంగా ఉండదా, అది ఇది అని చాలా క్వశ్చన్లు వేస్తుంది, నాకేదో డౌట్ వస్తుంది అని అంటుంది శైలు అయితే. అవేమి వినిపించుకోరు అనమాట వాళ్ళ అమ్మ వాళ్ళు, అస్సలు వినిపించుకోకుండా
తీసుకొచ్చేస్తారు. లేదు మీ నాన్న పరువు ఎలాగో తీసేసావు, ఇంకా మీ నాన్న ప్రాణాలు కూడా తీస్తావా, చీర కట్టుకో, ఎప్పుడో మొక్కుకున్న మొక్కు అని చెప్పి శైలునైతే బలవంతంగా గుడికైతే తీసుకువస్తారు. ఇంకా రేపటి ఎపిసోడ్ గురించి అయితే మహాలక్ష్మి అయితే ఏదైతే ఎత్తదు అని ఇంట్లో వాళ్ళందరూ అనుకున్నారు. అప్పటికే రోడ్డు మీదకి వచ్చేసి పంతులు గారు వాళ్ళందరూ అడిగేస్తారనమాట. ఏంటి ఏమైంది, ఇంకా మీరు మీ ఇంట్లో వాళ్ళు మీ కోడలు నారాయణ ఇంట్లో వాళ్ళు పూజ చేయడానికి రావట్లేదా అని అడుగుతూ ఉంటారు. సో వస్తుందా రాదా అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. దానికంటే ముందు అయితే ఏం జరిగిద్ది అని అంటే ఇక్కడ మహాలక్ష్మి కాదు, మనీషా, పెద్ది, అలానే గాయత్రి ఉంటారన్నమాట. సరే ఏదో చేస్తుంది పని, దానికి థ్యాంక్స్ చెప్పబోతుంటే గాయత్రి అయితే నమస్కారం చెప్పింది. ఈ మనీషా షేక్ హ్యాండ్ ఇచ్చే లోపల స్లిప్ అవుతుంది అనమాట. అక్కడ స్లిప్ అవుతే ఇంకా పెద్ది పట్టుకుంటాడనమాట. పట్టుకునే ప్రక్రియలో ఇంకా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఆ పెద్ది అయితే. తన మనిషి ఏమో లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటి ఏమీ లేదు, తను పడిపోతుంది కదా అందుకే పట్టుకున్నాను, జాగ్రత్త, ఇక్కడ వాటర్ ఒలికిని అది ఇది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇప్పుడు నేనేం అడగలేదు కదా బావా అని చెప్పి గాయత్రి చెప్తూ ఉంటుంది. సో అక్కడ కొంచెం సరదాగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఫోన్ మాట్లాడుతూ ఉండగానే ఈ శైలు వాళ్ళ అమ్మ వచ్చి రెడీ అవ్వమని చెప్పింది. రేపటి ఎపిసోడ్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు. ఓకేనా, బాయ్ బాయ్.